మా అమ్మగారి పేరు జైనాబి, నాన్నగారి పేరు జానీ. నాన్నగారు రైస్ మిల్ కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. రేపల్లి దగ్గర బట్టిప్రోల్ అనే ప్రాంతం. కానీ నాన్నగారు ఎక్కువ రైస్ మిల్లు వడ్ల పంటలు ఉన్నాయని బాపట్ల దగ్గర కర్లపాలెం అనే ఊరు వచ్చేసారు. నాన్నగారు చాలా మంచివాడే, కానీ ఒక దురలవాటు డ్రింక్ ఉంది. అది తాగితే భయంకరమైనటువంటి నరరూప రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. సరే, మొత్తానికి 4 పిల్లల తర్వాత మా అమ్మగారికి భయంకరమైనటువంటి టీబీ వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిప్పినా అది నయం కావట్లేదు. కొంతమంది ఏదో చేయించారేమోనని చెప్పని ఆ ఆలోచనతో ఆ భూత వైద్యుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి తీసుకుని వెళ్తూ, ఆదివారం ఎవరో తిరుపతమ్మ ఒంట్లోకి వస్తుందంటే అక్కడికి, ఇదిగో శుక్రవారం ఆ నాంచరమ్మ ఒంట్లోకి వస్తుందంటే అక్కడికి తీసుకుని వెళ్ళి ఎలాగైనా నా భార్య బాగైతే చాలని మా నాన్నగారు తిప్పుతూ ఉండేవాళ్ళు. మొత్తానికి ఇలా జబ్బులో పడి 7 సంవత్సరాలు అయింది. అమ్మగారు అస్థిపంజరం లాగైంది. చూడడానికి దయ్యపు రూపం, కళ్ళు లోపలికి వెళ్ళి పళ్ళు బయటకు వచ్చేసి శరీరం మీద కండంతా ఎండిపోయి ఎముకలన్నీ కనిపిస్తా, భయంకరమైన దుర్వాసన, కళ్ళే మనిషి రూపం, ఒక దయ్యపు రూపం. అలాంటి పరిస్థితుల్లో చావు బ్రతుకులో మధ్యలో ఉండగా మా అమ్మమ్మ గారిది రేపల్లే. తాతయ్య గారు లేరు, దోశల వ్యాపారం చేసి జీవిస్తూ ఉండేది. ఓ రోజు అమ్మమ్మ దోశలు తీసుకొని రోజుకు ఒక కాలనీకి వెళ్ళేవాళ్ళు. ఓ క్రిస్టియన్ కాలనీకి వెళ్ళారట. అమ్మమ్మకు తెలిసినటువంటి కుటుంబంలో లేక 14 ఏళ్లకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు జ్వరం వచ్చింది. అది నాట్లు వేసేటువంటి సీజన్, అది పొలంలో నాట్లు వేస్తూ ఉన్నారు. ఆ సీజన్లో వీళ్ళు ఏదో టాబ్లెట్ వేసి వెళ్ళిపోతూ ఉన్నారు పొలానికి. అది కాస్త ముదిరి పచ్చికర్లు అయ్యాయి, అది కాస్త ముదిరి లివర్ అయిపోయింది, పొట్టింత లావు అయిపోయింది. చివరికి వాళ్ళు తెలుసుకొని ఆ గుంటూరు హాస్పిటల్లో 1.5 నెలలు ఉంచారు. ఉన్న పొలాలు అమ్మి పెట్టిన ఆ బాబు స్వస్థత పొందలేదు. అమ్మమ్మ వెళ్ళినప్పుడు ఆ బాబు దగ్గర కూర్చొని కుటుంబం అంతా ఏడుస్తూ ఉన్నారు. చూసి ఏంటమ్మా ఏమైంది అంటే, భూపమ్మ గారు, వీడు లేక పుట్టాడు మా మనోడు, ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడని ఏడుస్తున్నారట. అమ్మమ్మ గారు బాధపడొచ్చారు. మరలా 1 నెల తర్వాత అదే ప్రాంతానికి దోశలు తీసుకొని వెళితే ఆ ఇంటి ముందు బాబు ఆడుకుంటూ ఉన్నాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించుదామా? హల్లెలూయా. ఏం జరిగిందమ్మా? మేము దుఃఖంలో ఉండగా మా దైవజనులు వచ్చారు. బాధపడొద్దు, దేవునికి అసాధ్యమైనది ఏమి లేదని చెప్పారు. 7 రాత్రింబగళ్ళు మందిరంలో పెట్టి ఉపవాస ప్రార్థన చేశారు. మేము ఏ మందు వాడలా, ప్రార్థన చేసిన నూనె పొట్ట మీద రాసాం. ప్రార్థన చేసినటువంటి నూనె 3 పూట్ల 3 మూతలు త్రాగించమన్నారు పాస్టర్ గారు, అలాగే త్రాగించాం. ఇంతకు మించి మేము ఏ మందులు వాడలేదు. భూపమ్మ గారు, యేసయ్య మా బిడ్డను బాగు చేశాడు. స్తోత్రం కలుగును గాక. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి. చేతులెత్తి చప్పట్లు కొట్టండి. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో కాదిన సమానము. వచ్చిన వాళ్ళు
నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు కానిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనాను, అలలు ముంచి చేసిన ఆశలు అనగారిన. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి చేసిన ఆశలు అనగారిన. అందరూ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదా. ఆ బిడ్డ స్వస్థత పొందాడు. అమ్మమ్మ గారు నలుగురు పిల్లల తల్లి, నా రెండో కూతురమ్మ ఇలా టీబీతో బాధపడుతుంది, మందిరానికి తీసుకొస్తే తగ్గిద్దా? తప్పక దేవుడు స్వస్థపరుస్తాడు, తీసుకురండి బోబమ్మ గారు అని చెప్పారు. కానీ మాకున్న కట్టుబాట్లు కొంచెం కఠినంగా ఉంటాయి కనుక మా కులానికి ఆచారాలకి భయపడి అమ్మమ్మ తీసుకెళ్ళలేదు. సంగతి మాత్రం చెప్పారు అమ్మకి. ఒకరోజు మంగళగిరిలో టీబీ హాస్పిటల్ కొత్తగా ఓపెన్ చేశారు, అక్కడ తీసుకెళ్ళి చూపించండి అని వీళ్ళు వాళ్ళు చెప్పగా అమ్మని అక్కడికి తీసుకెళ్ళి 2 రోజుల నుంచి టెస్టులన్నీ చేయించారు. డాక్టర్లు ఏం చెప్పారంటే, ఈమె రోజుల మనిషేనండి, మందులు కూడా అవసరం లేదు, ఎముకలన్నీ బుగిలిపోయాయి, ఏమీ లేదు మనిషిలో, మందులు ఇచ్చినా తట్టుకోలేదు, ఇష్టమైన కోరినని పెట్టేసేయండి, 1-2 నెలలు మనుషులు అని చెప్పారు. చావు బ్రతుకులో ఉన్నటువంటి నా తల్లిని ఇంటికి తీసుకొచ్చారు. మా నాన్నగారు సరిగా ఇంటికి రావట్లేదు, అమ్మ చనిపోయిద్దన్న తర్వాత పట్టించుకోవట్లేదు. మా ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి తల్లిగారు ఒక ఆమె, పెద్ద ఆమె అమ్మతో చెప్పింది, జైను మన రెడ్డిస్ కాలనీ ఉంది కదా ఏటవారిపాలెం, అక్కడికి ఒక మాంత్రికుడు వచ్చాడంట, ఏదైనా చెబుతున్నాడంటమ్మా, వెళ్ళొకసారి చూయించుకో అని. వెళ్ళాలని ఆశ ఉంది, డబ్బులు లేవు, నడవలేని పరిస్థితి. ఇక్కడ నుంచి ఆ బర్రెలంతా పశువులంతా దూరం వెళితే అక్కడ కూర్చోవాలి, ఆయాసం దగ్గొచ్చేస్తుంది. ఆ పరిస్థితిలో అయినా బ్రతకాలని ఆశ. మా రెండో అన్న చేయి పట్టుకొని అక్కడ కూర్చుంటా 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు చెప్పారంట, ఇప్పుడేనమ్మా ఆయన ఎవరో కారులో తీసుకెళ్ళారు, ఆయన లేడమ్మా అన్నారంట. మరలా ఏడ్చుకుంటూ తిరిగి వస్తుండగా బ్రతకాలని ఆశ ఉంది, కానీ ఆమెను బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. తిరిగి వస్తూ ఉండగా ముస్లిం కాలనీకి రెడ్డిస్ కాలనీకి మధ్యలో క్రిస్టియన్ కాలనీ ఉంది. అక్కడికి వచ్చేసరికి మందిరంలో పాటలు వినబడుతున్నాయి. అది ఆదివారం. దేవుని స్తోత్ర. ఆ పాటలు వినబడగానే వినబడేది అది మందిరమైనా చర్చి అయినా, ప్రార్థనకు వెళితే తగ్గిద్దని మా అమ్మగారు చెప్పారు. అదేనా? అక్కడ 2 సహోదరులు ఉంటే, అమ్మ అది వినబడేది చర్చియా మందిరమా అంటే అవును. ఎటు వెళ్ళాలంటే వాళ్ళు దారి చూపించారు. భయపడుతూ వచ్చి ఆ మందిరంలో కూర్చున్నారు. ఆ రోజు పక్షవాయువుతో బాధపడుతున్న మనిషిని 4 మోసుకొని రాగా ప్రభు ఉన్నటువంటి ఇంటిలో జనమంతా నిండిపోయి ఉంటే పైకప్పు విప్పదీసి ప్రభు ముందు దించారు. కుమారుడని పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకుని నడవమని
ప్రభు చెప్పినప్పుడు వాడు దిగ్గున లేచి స్వస్థత పొందినట్లుగా, పక్షవాయువుతో బాధపడుతున్న ఆ రోగి గంతులు వేస్తూ ఇంటికి వెళ్ళినట్లుగా, కుష్ఠవ్యాధితో బాధపడుతున్న నయమాను యొర్దాను నదిలో 7 సార్లు మునిగి శుద్ధుడయ్యాడని దైవజనులు చెప్తున్నప్పుడు విని మా అమ్మగారు అనుకున్నారంట, మా ప్రభు ఈసా అలైహిస్సలాం కుష్ఠరోగాన్ని బాగు చేశారా, పక్షవాయువుని బాగు చేశారా, అయితే నన్ను కూడా బాగు చేస్తారు. దేవునికి స్తోత్ర. అలా ఇంటికి వచ్చి ఆ తల్లిగారితో చెప్పారు. దానికి ముందు ఆ మందిరంలో కూర్చున్న తర్వాత ఒక తల్లిగారు బయటకు వచ్చి, అమ్మా చక్కగా దేవుని మాటలు విన్నాం, కానీ మెడ నిండా ఆంచన్లు తాయితులు ఉన్నాయి, అవన్నీ పెట్టుకొని మందిరానికి రాకూడదమ్మా అన్నారట. 7 సంవత్సరాలు నాన్నకి ఎవరు ఏది చెబితే అక్కడికి వెళ్ళి ఆంచన్లు తాయిత్తులు ఫుల్ గట్టించారు. అవన్నీ విప్పదీస్తే ఇన్నైతే వస్తూ ఒక పొదలో పడేసి ఇంటికి వచ్చారు. వచ్చి, వదినమ్మా నేను వెళ్ళిన చోట మాంత్రికుడు, ఆ భూత వైద్యుడు లేడు, వచ్చే దారిలో మందిరంలో ప్రార్థన వినబడుతుంటే వెళ్ళాను, ప్రార్థనలో కూర్చున్న తర్వాత నాకు కొంచెం హుషారుగా ఉంది అన్నారట. స్తోత్ర. అప్పుడు ఆమెన్నారట, నీకు ప్రార్థన చేయించుకుంటావా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ మందిరానికి వెళ్ళి అని అన్నారంట. అవును, అమ్మకి చెప్పారంట ఇట్లా ఎవరో ప్రార్థనకి వెళితే తగ్గిద్దని అని. ఆ సమయంలో ఆ తల్లిగారు అన్నారట, నాకు తెలుసు ప్రార్థన గురించి, నేను కూడా మన వాళ్ళు ఒప్పుకోరు కదా, రహస్యంగా వెళ్తా ఉంటా, నాకు తెలిసిన ఒక సేవకురాలు ఉన్నారు, పిలిపిస్తాను ప్రార్థన చేయించుకొని పిలిపించారు. అలా సేవకురాలు వచ్చి ప్రతిరోజు యేసు రక్తం రాసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. 3 నెలల్లో మార్పు, 6 నెలల్లో బలము, సంవత్సరం తిరిగి వచ్చేసరికి మరలా నేను గర్భాన పడ్డ. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా చూడలేకున్నా, చేరాలని ఉన్నా చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, బ్రతకలేని స్థితిలో ఉన్న జీవితాలను యేసయ్య బ్రతికించగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు. కాపరి లేని గొర్రెనైతి, కాకికి నే చేరువైతి, కాపరి లేని గొర్రెనైతి, కాకికి నే చేరువైతి, కూడు చెదరిన కూవానైతి, గుండె పగిలిన ఏకాకినైతి, గూడు చెదరిన కూవానైతి, గుండె పగిలిన ఏకాకినైతి, గుండె దిగులుగా ఉందయ్యా, గుండె గుడిలోనే ఉందయ్యా, గుండె దిగులుగా ఉందయ్యా, గూడు చేర్చుమో యేసయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా ఉన్నా,
చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి నా తల్లిని ఏ డాక్టర్ బాగు చేయలేదు, యేసయ్య నా తల్లిని స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. తర్వాత సాక్ష్యం చెప్పాలంటే ఇంచుమించు గంట పడుతుంది. కులం వెలేశారు, బావికి నీళ్ళకి రాకుండా ముళ్ళ కంపలేశారు, దారిలో నడవకుండా ముళ్ళ కంపలేశారు. తర్వాత మొదట నాన్నగారు ప్రోత్సహించిన, ఆ తర్వాత ప్రభువుని విడిచిపెట్టమని చెప్పగా అమ్మ ప్రభువుని విడిచిపెట్టనన్నారు. ఆ విషయంలో చాలా కొట్టారు, కత్తిపెట్టి నరికారు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు అమ్మ నిలబడింది. మా చిన్న వయసులో 2వ తరగతి చదువుకునే వయసులోనే నాన్నగారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితులు కూడా అమ్మ ప్రభువుని విడిచిపెట్టలేదు. ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు సంపాదించి ఇవ్వలేదు, కానీ కోటేశ్వరుడైన యేసయ్యను సంపాదించి మా అమ్మగారు మాకు ఇచ్చారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. ఒక టైలర్గా జీవిస్తున్నటువంటి నా జీవితంలో యేసయ్య నన్ను పిలిచి తన సేవలో 2001 సంవత్సరంలో నా జీవితాన్ని ప్రతిష్ఠించుకొని, ఆ 2004లో ప్రభు దర్శనం ఇవ్వగా ఒంగోలు వచ్చి చెట్టు క్రింద ఆరాధన ఒక్కళ్ళతో ప్రారంభించాను. ఈరోజు దేవుడు 400 మంది కలిసి దేవుణ్ణి ఆరాధించే సంఘాన్ని, బ్రాంచ్ సంఘాలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను దేవునితో ఒక తీర్మానం చేసుకుని వచ్చా. ప్రభువా, నీ సేవకునిగా నేను అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడు నా చేయి ఇలా ఉండకూడదు. రెండవది అంటే ఆర్థిక పరిస్థితులు రాలేదా అంటే వచ్చాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడలేదా అంటే చాలా. ₹1 శనగపప్పు తెచ్చుకొని తిని నీళ్లు తాగి పండుకున్న రోజులు ఉన్నాయి. రమారమి 18-20 రోజులు సోపు లేకుండా స్నానం చేసిన రోజులు ఉన్నాయి. అలా చెప్పుకుంటా పోతే కాలినడకనే నెలల పాటు తిరిగి ఒకరోజు కూడా ఖాళీ లేకుండా, అప్పుడు సైకిల్ కూడా లేదు. దేవుడు తర్వాత ఇచ్చాడు. ముందు ఆ లేని రోజుల్లో కాలినడకనే 100 కిలోమీటర్లు తిరిగి సువార్తను కరపత్రికలు పంచుతూ ప్రాంతానికి ఒంగోలు అంతా ముగించి తర్వాత చుట్టుప్రక్కల ఉన్న పల్లెలు ప్రారంభించాను. ఇంచుమించు ఒంగోలంతా కాలినడకతోనే తిరిగాను. ఆ తర్వాత పల్లెలన్నీ సైకిల్ మీద తిరిగాను. ఇంకా లోపలికి మండలాలు దాటి వెళ్ళడానికి దేవుడు ఒక చిన్న స్కూటర్ ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు అలా ఈ రోజున ఆయన కారులో తిప్పుతున్నాడు అనుకోండి, అది ఆయన మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సేవలో ఈ పరిస్థితులన్నీ రావంటే వస్తాయి. అయితే